సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి మంచి వస్త్రాలను ధరించాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న నాగసర్పాల గుడికి వెళ్లి పూజ చేయాలి. ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్లే ముందు ఇంట్లో పూజ చేసి వెళ్ళాలి. ఈయనకు ఏవైనా ఎర్రని పువ్వులంటే చాలా ఇష్టం. ముందుగా మీరు జంట నాగులకి పూజ చేసే ముందు కాళ్ళు కడుక్కొని పూజని ప్రారంభించాలి. మొదట నీటితో అభిషేకం చేసి అక్కడంతా శుభ్రం చేసి ఆ తర్వాత మీరు మీ గోత్రనామాలను చెప్పుకోవాలి. గోత్రనామాలను చెప్పుకుంటూ స్వామి వారికి పాలతో అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీటితో శుభ్రం చేసి స్నానం సమర్పయామి అని చెప్పుకోవాలి. ఇప్పుడు చక్కగా పసుపులో కొద్దిగా నీటిని కలిపి ముద్దలాగా చేసి ఆ పసుపు ముద్దని జంట నాగులకి రాయాలి. తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆయనకి గంధం పసుపు కుంకుమలంటే చాలా ప్రీతి. తర్వాత పుష్పాలను అలంకరించాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత స్వామి ముందు విస్తరి వేసి 6 వత్తులు కలిపి చేసిన దీపాన్ని వెలిగించి ఆ విస్తరి మీద ఉంచాలి. తర్వాత ధూపాన్ని చూపించాలి. ఇప్పుడు మీరు ఏ నైవేద్యాలు తెచ్చారో వాటిని పెట్టి నివేదించాలి. మీ వీలును బట్టి చిమ్మిలి, చలిమిడి, బెల్లం ఏవైనా పండ్లను స్వామివారికి సమర్పించాలి. స్వామికి అన్ని సమర్పించి స్వీకరించమని చెప్పి కొబ్బరికాయను కొట్టి ఆరతివ్వాలి. తర్వాత 6 ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత మీ ఇంటిలోని వారందరూ ఏదైనా ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని మీ సంకల్పాన్ని అంటే మీ కోరికను మనసులో చెప్పుకొని స్వామివారి పాదాల వద్ద ఆ పుష్పం వేయాలి. తర్వాత మీరు ఏదైనా ప్రసాదం కావాలంటే అక్కడి నుండి తీసుకోవచ్చు. ఎరుపు రంగు వస్త్రాన్ని మాత్రం మీ ఇంటి యజమాని మెడలో వేసి ఇంటికి రావాలి. ముఖ్యంగా ఈ పూజ చేసిన వారు ఉపవాసం ఉండాలి. నాన్ వెజ్ తినరాదు. బ్రహ్మచర్యం పాటించాలి.